అన్నలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. అటువంటి రైతన్న కష్టాలను మీ కళ్ళ ముందుకు తీసుకురావడానికి మా 5th క్లాస్ స్టూడెంట్స్ చేస్తున్న చిన్న పర్ఫార్మెన్స్ మీ విజయాలను గెలుచుకుంటుందని ఆశిస్తున్నాను. కిసాన్ అంటే కన్నా రైతన్నదా? అసలు రైతు అంటే ఎలా ఉండేవాడో తెలుసా? దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతంటే అన్నదాత. దేశ ప్రగతికి మూలం రైతు. జై కిసాన్ అన్నారు. ఇవన్నీ రైతు గొప్పతనం చెప్పడానికే ఒక ఉదాహరణగా చెప్పేవాళ్ళు ఒకప్పుడు. పోయినసారి కూడా వర్షాలు పడలేవు సోమయ్య. ఈసారి కూడా వర్షాలు పడకపోతే అన్నం పెట్టే రైతు ఎందుకు చచ్చిపోతాడు?
నీరు చూడనైన చూడరెవ్వరు. మీ ఎట్లు కావాలంటే వడ్డీ కట్టి తీసుకుపో. అయ్యా అయ్యా అయ్యా, ఎడ్లు లేకపోతే పొలంలో పనులు చేయలేమయ్యా. హలో నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న కాలేజ్ ఫీజు కట్టాలని? త్వరగా పంపి నాన్న. నేల తల్లి నేడు అంగిలారిపోయే మూగబోయే రైతు నాగలి ఆయువంత చూడు ఆర్తనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి. పంట వేస్తే నష్టాలే కానీ లాభాలు పొందలేక నేటి సమాజం ఆకలి తీర్చే అన్నదాతకే నేడు ఆకలి మిగిలింది. అందుకే ఆత్మహత్యలే శరణ్యం అవుతున్నాయి. రైతంటే ఆకలి తీర్చే మహారాజు. నేల నమ్మేవాడు నేలపైకి ఎదుగుతున్నాడు. అదే నేలను నమ్మినవాడు నెల క్రిందికి వెళ్ళిపోతున్నాడు. రైతు 10,000 మట్టిలోకి వెళితేనే మనకు 5,000 నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి. రైతులను కాపాడుకుంటేనే రేపటి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం. రైతులను కాపాడుకుందాం. జై కిసాన్, జై హింద్.